పాస్టర్ని తీసేయాలి అలాంటి విషయం ఒకటి వచ్చిందనుకో, ఓకే, సంఘంలో. అప్పుడు అండ్ దే వాంట్ టు టేక్ ఏ ఓట్ ఆన్ దట్. సో అప్పుడు సంఘం అంతా కలిసి దాని మీద ఓటింగ్ చేయాలని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఓకే. సో ఐ లైక్ ద మూవీ అండ్ దే వాంట్ టు టేక్ ఏ ఓట్ ఆన్ దట్. యూ కుడెంట్ ఆస్క్ ఎ డీకన్ టు డూ దట్. సో ఒక పాస్టర్ని తీసేయాలనుకున్నారు, అంటే ఒక పాస్టర్ని తప్పు చేశాడు, ఆ పాస్టర్ని తీసేయాలని చెప్పి సంఘం అనుకుంది, దానికి ఓటింగ్ వేయాలనుకుంది. సో అలాంటప్పుడు మీరు డీకన్ని కన్సల్ట్ కాకూడదు. డీకన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి ఇట్లా పాస్టర్ని తీసేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు రండి అని చెప్పి డీకన్స్ని అడగకూడదు. మరి ఎవరిని అడగాలి? యూ కుడెంట్ ఆస్క్ ఎ డీకన్ టు డూ దట్, యూ వుడ్ కమ్ ఆస్క్ మీ అని అంటాడు. మీరు వచ్చి నన్ను అడగండి. సో ఈయనెవరు అని అంటే ఈయన ఓవర్సీర్ అయినాడు, ఆ సంఘానికి ఓవర్సీర్. అలాగే ఆయన బిషప్ అనుకోండి, ఓకే, బైబిల్ భాషలో మాట్లాడి ఆయన ఒక బిషప్ లాంటి వాడు. సో ఆయన వచ్చి అడగాలి. సో ఇప్పుడు ఈయనేం చేస్తాడు? ఐ వుడ్ కమ్ డౌన్, నేను వస్తాను, సే